బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రెండో రోజు పార్టీ ఫిరాయింపులపై విచారణ జరగనుంది. నిన్న విచారణకు 4 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నేడు మరికొంతమంది ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కానున్నారు. స్టేట్మెంట్ రికార్డులపై ఎమ్మెల్యేలు సంతకాలు చేరున్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పల్లా రాజేశ్వర రెడ్డి, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్లపై కల్వకుంట్ల సంజయ్, పోచార శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్లపైన జగదీష్ రెడ్డి, గూడ మైపాలరెడ్డి, కాళయాదేలపైన చింత ప్రభాకర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరులపైన కేపీ వివేకానంద, దానం నాయందర్పై పాడి కౌశిక్ రెడ్డి గతంలో అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. వీటిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో భాగంగా విచారణ ప్రారంభించారు. ఫిరాయింపులపై ఫిర్యాదు చేసిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు కూడా దీనికి హాజరయ్యారు. తొలుత ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, చింద్ర ప్రభాకర్లను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళయాదయ్య, మైపాల్ రెడ్ల తరపు న్యాయవాదులు వేర్వేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పార్టీ ఫిరాయింపులపైన మీరు చేసిన ఫిర్యాదులు వాస్తవం కాదన్నారు. ముఖ్యమంత్రిని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కలుస్తుంటారని, ఏ ఎమ్మెల్యే కూడా తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కలిశారని తెలిపారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. మీరు అక్కడ ప్రత్యక్షంగా లేరు, పార్టీ మారినట్లుగా మీరు స్వయంగా చూడలేదు. టీవీ ఛానళ్లు, పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారాలకు చూపితే అవి చెల్లుబాటు అవుతాయా అని ప్రశ్నించారు. మీ పార్టీ నుంచి ఫిరాయింపులకు పాల్పడినట్లుగా భావిస్తే షోకస్ నోటీసులు ఏమైనా ఇచ్చారా అని, అంతర్గత సమావేశాలకు పిలుపునిస్తున్నారా అని లాయర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ మారినట్లుగా సమర్పించిన ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసినట్లుగా ఉన్నాయని ఒక దశలో న్యాయవాదులు పేర్కొనగా దీనిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా తాము ప్రత్యక్షంగా చూడకపోయినా వారు ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ మారారన్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా మీడియాతో చెప్పారన్నారు. తమ సామాజిక మాధ్యమ వేదికలను పోస్టులు పెట్టారని తెలిపారు. తాము సమర్పించిన ఆధారాలన్నీ వాస్తవాలే అని పల్లా రాజేశ్వర రెడ్డి, డాక్టర్ సంజయ్, చింత ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగింది. మొత్తం 5 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 3 విడతల్లో, పంచాయతీ ఎన్నికలు 2 విడతల్లో జరగనున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. తెలంగాణలో 31 జిల్లాలు, 565 మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 5,749 ఎంపీటీసీ స్థానాలు, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు 15,302 పోలింగ్ కేంద్రాలు, జెడ్పీటీసీలకు 31,377 పోలింగ్ కేంద్రాలు, సర్పంచ్ ఎన్నికలకు 15,522 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 5 దశలు ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేశారు. పురుషులు 81,65,894 మంది, మహిళలు 85,36,770 మంది, ఇతరులు 504 మంది ఉన్నారు. మొత్తంగా 1,67,03,168 మంది ఓటర్లు ఉన్నారు.
మొదటిగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలై అక్టోబర్ 23న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. రెండో దశకు అక్టోబర్ 13న నోటిఫికేషన్, అక్టోబర్ 27న ఎన్నికలు జరుగుతాయి. ఇలా 2 దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. అలాగే గ్రామ పంచాయతీలకు 3 దశల ఎన్నికలు ఉంటాయి. అక్టోబర్ 31న గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అక్టోబర్ 13, 21, 25 తేదీలో నోటిఫికేషన్లు జారీ అవుతాయి. అలాగే అక్టోబర్ 31న, నవంబర్ 4న రెండో దశ, నవంబర్ 8న మూడో దశ ఎన్నికలు ఉంటాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 11న జరిగి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు జరిగిన రోజు ఫలితాలు వెల్లడిస్తారు. వేయవచ్చును. అయితే దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. దీంట్లో చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు పొందుపరిచి ఆ వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎంపీటీసీల స్థానాలు 5,749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 గాను, అలాగే వార్డులు 1,12,288 గాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి నేను మీ అందరి తరఫున కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని, అలాగే మన దగ్గర ప్రత్యేకంగా విచ్చేసినటువంటి డీజీ గారికి ఏమని డైరెక్షన్స్ ఇస్తున్నాము అని అంటే, ఈ ఎంసీసీ కోడ్ చాలా జాగ్రత్తగా పటిష్టంగా పకడ్బందీగా నిర్వహించడానికి చాలా అవసరం. కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆ ఎంసీసీ కోడ్ను
చాలా జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పేసి వారిని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక ఎంసీసీ కోడ్ తప్ప మిగతా అన్ని విషయాలు కూడా 9 నుండి ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ అన్నది గ్రామాల్లో మొదలవుతుందని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. గల్లీ ఎన్నికైనా ఢిల్లీ ఎన్నికైనా గెలుపు బీఆర్ఎస్ దేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో యూరియా కష్టాలు లేవన్నారు. ఉన్న నగరాన్ని పట్టించుకునే దిక్కు లేదు, కానీ కొత్త నగరాన్ని కడతారని రేవంత్ ఫోజులు కొడుతున్నారని ఆయన విమర్శించారు. గ్రామాల్లోని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, గ్రామాలలో రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. మనం ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం, 2014 ముందు ఎరువుల కోసం లైన్లు కట్టి ఎరువుల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి గతంలో ఉండేది. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది అంటే మళ్ళా అదే పరిస్థితి వచ్చింది. ఎరువుల కోసం చెప్పుల జాతరలు, ఎరువుల కోసం ముష్టి యుద్ధాలు చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది. కాబట్టి రైతులు ఆగ్రహావేశాలతో ఉన్నారు గ్రామాల్లో. మహిళలు మరి మాకు ఇవ్వాల్సిన 2500 రూపాయలు ఇస్తానని చెప్పారు 100 రోజుల్లో, ఇయ్యట్లేదు అనే కోపం మీద మహిళలు ఉన్నారు. వృద్ధులు 4000 పెన్షన్ అన్నారు, ఇంకోటి అన్నారు, అరిచేతిలో స్వర్గం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు పత్తా లేరని చెప్పి వృద్ధులు, వితంతువులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, ఆసరా పెన్షన్ అందుకున్న వాళ్ళు, వాళ్ళంతా కోపంగా ఉన్నారు. యువత 2 లక్షల ఉద్యోగాలని చెప్పి, విద్యార్థినులకు స్కూటీలని చెప్పి, నిరుద్యోగ భృతి 4000 రూపాయలని చెప్పి, ఇంకా చాలా మాటలు చెప్పారు, విద్యా భరోసా కార్డు అని చెప్పి యువత విద్యార్థి ఈ రకంగా కోపంగా ఉన్నారు. పరిస్థితులు ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇవాళ రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన నీరో చక్రవర్తి ఎవరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. ఉన్న ఊరే బాగాలేదు మీ నాయకత్వంలో, చెత్తదీసేటోడు లేడు, స్ట్రీట్ లైట్స్ వెలిగించేటోడు లేడు, ఆఖరికి మోరీలు పొంగుతుంటే ప్రజల మోరీల్లో కొట్టుకొని పోతుంటే ఉన్న నగరాన్నే పట్టించుకునే నాదుడు లేడు ఇవాళ మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే. కానీ ఆయనేమో కొత్త నగరాలు కడతా అని చెప్పి నిన్న శంకుస్థాపన లేసి ఏందో ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాను. నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఇది కడతా, అది కడతా. ఉన్న నగరం చూడమంటే ఇది చాతనైతే లేదు. ఉన్న నగరాన్ని ఏమో ఉద్ధరించే పరిస్థితి లేదు, కానీ కొత్త నగరాన్ని కడతానని చెప్పి ఇవాళ పోజులు కొడతా ఉన్నారు. బీసీ కోట అమలుకు అంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అసెంబ్లీలో బీసీ కోటకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. బీసీ కోటతో ఏ వర్గాలకు అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక కోణంలో ఆలోచించి బీసీ కోట తీసుకొచ్చామన్నారు. సామాజిక మార్పునకు నాంది పలుకుతున్నామన్నారు. రిజర్వేషన్లపైన ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు. చట్టపరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు గాని కేంద్రం 10% ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్ ఇస్తున్నాడు గాని ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కూడా వారికి ఒక నయా పైసా కూడా హాని కలిగేటువంటి నష్టం కలిగే అంశం కాదు. మేము తెలంగాణలో తీసిన లెక్కల ప్రకారంగా ఆ ప్రామాణికమైనటువంటి లెక్కల ఆధారంగా ప్రజల అభిప్రాయం మేరకు, రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న సందర్భంలో కోర్టు కూడా ఒక దశలో మెరిట్ మీద మళ్ళీ 8వ తారీఖు వింటాం. మీ ఎన్నికల నోటిఫికేషన్ గాని మీ ప్రక్రియ కొనసాగించుకోవని చెప్పినందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయానికి ఒక మార్పు జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో కొన్ని అంశాలకు సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎక్కడో ఒక ఆడ పురిటినప్పుడు దాన్ని బయట పడాల్సి వస్తుంది. మేము కూడా ఈ కార్యాచరణ మొత్తంలో అనేక పురిటినప్పుడు అనేకమైనటువంటి అడ్డంకులను ఎదుర్కొని, అనేకమైనటువంటి అవాంతరాలను ఎదుర్కొని ఈ స్థాయి దాకా తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది. నేను తెలంగాణలో ఉన్నటువంటి సామాజికవాదులు, ఒక బలహీన వర్గాలు, ఒక దళిత సంఘాలు, ఒక గిరిజన సంఘాలు కాదు, సామాజికంగా కోణం నుంచి ఆలోచించి సామాజిక న్యాయం కాంక్షించే ప్రతి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఎన్నికల ప్రక్రియకు సహకరించే విధంగా న్యాయస్థానంలో జరిగేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కావచ్చు, లేదా అక్కడ పడేటువంటి మన వాదనను వినిపించడానికి సోమోటగా అందరూ కూడా సానుకూలంగా ఈ న్యాయమైనటువంటి సామాజిక న్యాయ నిర్ణయానికి మద్దతునివ్వమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. మా ప్రాణాలకు ముప్పు తెచ్చే, మా ఉపాధిని దెబ్బతీసే బల్క్ డ్రగ్ పార్కు మాకొద్దంటున్నారు మత్స్యకారులు. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును విరమించకపోతే తడాక చూపిస్తామంటున్నారు. అడకపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని 7 గ్రామాల ప్రజలు
రాజేపేట పర్యటనకు వచ్చిన హోంమంత్రి కాన్వాయ్ను మత్స్యకారులు అడ్డుకున్నారు. ఇక బల్క్ ట్రక్ పార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బల్క్ ట్రక్ కంపెనీలు వస్తే బతుకు తెరువు పోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము పట్టకొట్టొద్దని మత్స్యకారులు వేడుకుంటున్నారు. పదహారు రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజేపేట గ్రామస్తులు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు. కంపల్సరీగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీగా అక్కడికి కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజేపేట గ్రామస్తులందరికీ కూడా మాట ఇచ్చున్నాను. రాజేపేట గ్రామస్తులందరితోని కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజేపేట గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు. కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు. నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను. నేను దానికి సంబంధించి ఈ రోజు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్ గా నేను అక్కడున్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకున్నా, అమ్మ మీరందరూ కూడా సమస్య చెప్పారు, ఈ సమస్యను పరిష్కరించాలి అనుకుంటే డెఫినెట్ గా మీరందరూ కూడా ఒక కమిటీ కింద అందరూ రాలేరు కాబట్టి కొంతమంది కమిటీ ఆల్ పార్టీస్ నుంచి, నేను పార్టీలకు సంబంధం లేదు కూడా ఏం అవసరం లేదు, నా నియోజకవర్గంలో నా గ్రామంలో నేను చాలా నా కుటుంబంలో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. కాబట్టి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దసరా తర్వాత చెప్తే డెఫినెట్ గా నేను ఆ కమిటీని గౌరవ సీఎం గారి దగ్గరికి, గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యను వివరించి మీ సమస్యకి పరిష్కారం ఇస్తాను. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట ఎంపీ వైసీపీ నేత మిథున్ రెడ్డికి ఊరట లభించింది. సుమారు 71 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జైలు వద్దకు వచ్చి కుమారుడికి స్వాగతం పలికారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఎల్లమ్మ చెరువులోని బోటులో ప్రయాణం చేస్తూ సుందరీకరణ పనులను, బతుకమ్మల ఘాటులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సంవత్సరం మంచి వర్షాలతో పాడి పంటలతోటి ప్రజలంతా సుఖ సంతోషాలతోటి ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. వచ్చే ఏడాది వరకు ఎల్లమ్మ చెరువు అద్భుతంగా సుందరీకరణ పనులు చేసుకునేలా పనులు జరుగుతున్నాయని పొన్నం ప్రభాకర్ అన్నారు. మీ అందరికీ పేరు పేరున అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీ యొక్క ఈ బతుకమ్మ వేడుక ద్వారా, ప్రార్థనల ద్వారా మంచి వర్షాలు పడి అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మన సాంప్రదాయానికి ప్రతీక కాబట్టి అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. దసరా నాడు కూడా మంచి వేడుక చేసుకుంటూ సాయంత్రం రామ్లీలా వేసుకుందాం. ఇక్కడ మళ్ళీ ఏడాది వరకు ఎల్లమ్మ చెరువు అద్భుతంగా ప్రజలందరికీ అన్ని రకాలుగా సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇంకా మనం నిధులు కేటాయించిన పనులు జరుగుతూ ఉన్నాయి. వచ్చేసరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంకా అక్కా చెల్లెలందరూ కూడా నిండుగా ఆశీర్వదించే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కలిగజేస్తామనే మాట మనం చేస్తూ మరొక్కసారి అందరికీ పేరు పేరున
పూల పండుగ గౌరమ్మ తల్లిని కొలుచుకునే ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. పెద్దపల్లిలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజ్ న్యూస్ డైరెక్టర్ సాయిత్రావు పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ పాటలతోటి సందడి చేశారు. మహిళలు 9 రోజుల పాటు గౌరమ్మకు పూజలు చేసి వేడుకలు పలికారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు బతుకమ్మ పాటలతోటి ఆడిపాడి సందడి చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీవారు ఊరేగుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఏమిటండి సూర్యవంశ రాజుల యొక్క వైశిష్ట్యం? ఎందువలన సూర్యవంశము అని అంటున్నాం అంటే, ఆ సూర్యవంశంలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అని అంటారు. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి యోగం ఏదైతే ఉందో ఆ యోగము మొట్టమొదటగా ఎన్నో రకాలుగా చెప్పారు. సాంఖ్య యోగము అని అన్నారు, కర్మ యోగము అని అన్నారు, జ్ఞాన కర్మ సన్యాస యోగము అని అన్నారు, చివరికి కర్మ సన్యాస యోగము అని అన్నారు, ఆత్మ సంయమ యోగము అన్నారు. అలా 18 అధ్యాయములు అన్నింటికీ కూడా యోగ శబ్దముతోటి అన్వయాన్ని చేస్తూ యోగ శబ్దాన్ని అక్కడ పక్కన ప్రతి ఒక్క అధ్యాయానికి ఉంచుతూ కూడా మనకు గొప్ప సందేశాన్ని ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. అందులో ఆయన దాంట్లో 4వ అధ్యాయంలో చెప్తారు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. ఈ సూర్యవంశరాజులకు ఆయన చెప్పబడినటువంటి తత్వం భగవద్గీతలో ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా ఆయన వాళ్లకు ఉపదేశించారు ఒకానొక సందర్భంలో. ఆ తర్వాత కొంతకాలానికి అది లుప్తమైంది. కాబట్టి అర్జున, తిరిగి మళ్ళా నీకు నేను ఈ సందర్భంలో ఉపదేశాన్ని ఇస్తున్నాను అని అన్నారు. అంతటి యోగము కలిగినటువంటి పురుషులు. యోగము అంటున్నాము, ఏమిటి యోగ శబ్దానికి అర్థము అంటే కనుక కలయిక అని అర్థం. ఏమి కలయిక అంటే, మన మనస్సు ఏదైతే ఉందో ఆయన పరమాత్మతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవటం. అంటే ఎటువంటి కలయిక అని అంటే, మన మనస్సు అచంచలమైనటువంటి ఒక విశ్వాసముతో పరమాత్మ పాదముల చెంత ఉంచటము అనేటువంటి మన మనస్సుతో పాదమునకు ఒక కలయిక అని సాధారణంగా చెప్పుకుందాం. భాష్యకారులు చాలా గొప్ప అర్థాన్ని మనకు భాష్యంలో అనుగ్రహించారు. కాకపోతే ఆ అర్థంలో సంపూర్ణంగా మనం గనక తీసుకొని సారంగా అర్థం చేసుకోవాలి అంటే, ఏమి కలయిక? పరమాత్మకు మనకు ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవటం. ఏమిటండి సంబంధం అంటూ ఉన్నాము. సంబంధానికి మనకు శాస్త్రకారులు ఏం చెప్పారు అంటే, విశిష్ట ప్రతీతి నియామకత్వం అనేటువంటి ఒక మాట అంటారు. ఏమిటి విశిష్ట ప్రతీతి అని అంటే కనుక, ఏదైతే కనుక
మనం ఒక విషయం కానీ ఒక పదార్థము కావచ్చు ఏదైనా కానీ విశేషముగా మనకు ఇంకొక పదార్థముతో కలిసి మనకు అనుగ్రహాన్ని, అంటే అనుగ్రహము అని స్వామి దగ్గర చెప్పుకుంటాం, కానీ ఒక పదార్థము ఇంకొక పదార్థముతో కలయిక ఏర్పడినప్పుడు ఏదైతే గొప్పగా మనకు కనిపిస్తూ ఉంటుందో దానిని ప్రతీతి, విశిష్ట ప్రతీతి అని అంటాం. ఆ విశిష్ట ప్రతీతిని మనకు నియమనం చేసేటువంటిది ఏదైతే ఉంటుందో దానిని సంబంధము అని అన్నాం. కాబట్టి అటువంటి విశిష్ట ప్రతీతి నియామక సంబంధ అనేటువంటి శాస్త్రవాక్యం ఏదైతే ఉందో అటువంటి దానిని ఈ యోగం మనకు కల్పిస్తుంది. కాబట్టి